జీవాధిపతి అయిన దేవాది దేవునికి మహిమ కలుగును గాక. అందరికీ శుభోదయం. ద్వితీయోపదేశకాండము 30వ అధ్యాయము 9-10 వచనములు. నీ దేవుడైన యెహోవా నీ చేతి పనులన్నిటి విషయంలోనూ, నీ గర్భఫల విషయంలోనూ, నీ పశువుల విషయంలోనూ, నీ భూమి పంట విషయంలోనూ నీకు మేలగునట్లు నిన్ను వర్ధిల్లజేయును. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. నేస్తమా, నీ దేవాది దేవుడి దినాన నీ సమస్త ఆశీర్వాదములను గూర్చి నీకు తెలియపరుస్తూ ఉన్నారు. నువ్వు ఏ సంగతి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నావో ఆ సంగతి విషయంలో నీవు తప్పక వర్ధిల్లుతావు అని నీ దేవుడు నీకు సెలవిస్తూ ఉన్నారు. ఎందుకు అంటే నిన్ను వర్ధిల్లింప చేయుట నీ దేవుని చిత్తమై ఉన్నది. కనుక నీవైతే దేవుని యందలి భయభక్తులు గలవానిగా జీవించాలి. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయన నామ ఘనతను గూర్చి నీవు ఎల్లవేళలా చాటుతూ బ్రతుకవలను. దేవుని ఆశీర్వాదములు నీవు తప్పక పొందుకుంటావు. దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదిస్తారు.